ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప స్కీమ్ ద్వారా చెప్పులు కొట్టుకునే వాళ్ళ పిల్లలు, తోపుడు బండి వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నతమైన కోర్సులు చదివి మరి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే టైగర్ ఆర్ కృష్ణ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అని రచించారు. మా విద్యార్థులు ప్రతి జిల్లాల నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వస్తూ ఉన్నారు. మా విద్యార్థులకి సంక్షేమ హాస్టల్స్ కావాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడిన వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారు. మీకు మాట చెప్తా ఉన్నా, మీరు జనతా గ్యారేజ్ సినిమా చూసిరా? జనతా గ్యారేజ్ సినిమా ఇక్కడ ఎవరెవరు చూసిరు? చేయలేపండి. జనతా గ్యారేజ్ సినిమా ఇక్కడ ఎవరెవరు చూసిరు? దాని లోపల ఉన్న మోహన్ లాల్ డూప్లికేట్, ఇక్కడ ఉన్న టైగర్ ఆర్ కృష్ణ ఒరిజినల్. ఎందుకంటే ఎవరు వచ్చినా ఓపెన్ దర్బార్, మీ కులం మీద అడగడు, మీ మతం మీద అడగడు, మీ ప్రాంతం మీద అడగడు, మీ సమస్య ఏంది గుజ్జి చెల్లమ్మ అని చెప్పి పెద్ద పెద్ద లీడర్లను పక్కన నిలబెట్టి పక్క కూర్చోబెట్టుకొని సమస్య తీర్చే వీరుడు టైగర్ ఆర్ కృష్ణ గారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకపోతే ఈ కాలేజ్ యాజమాన్యాలు జీతాలు ఏ విధంగా ఇస్తారు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు జిల్లాకి 14 డిగ్రీ కాలేజీలు ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు జిల్లాకి 4-5 డిగ్రీ కాలేజీలు, అవి కూడా మూతపడే స్థితిలో డిగ్రీ కాలేజ్ నడుస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కి ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి ఉండరు. పిట్టలు రాలిపోయినట్టు గురుకుల పాఠశాలలు రాలిపోతూ ఉన్నారు. విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, 4,500 నుంచి స్కాలర్షిప్ 20,000 పెంచాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇది శాంపుల్ మాత్రమే, టెంట్ కింద వేసుకొని కూర్చున్నది శాంపుల్ మాత్రమే. రాబోయే రోజులలో మీ పీఠాలు కదిలే విధంగా విద్యార్థి ఉద్యమాలు ఉంటాయని కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది విద్యార్థులు, నిరుద్యోగులు తెచ్చుకున్న ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మీరు ఏమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన బట్టే ఈ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అన్నారు. మరి ఎక్కడ పోయింది మీ హామీ అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మా విద్యార్థులకు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోతే మాత్రం గతంలో